అందరికీ నమస్తే అండి. మాఘమాసం మాఘపురాణం 8వ అధ్యాయం 8వ రోజు పారాయణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8వ రోజు కథ యమలోకం యొక్క విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొంచినట్లుగా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచున్నాడో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపచేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములు ఉన్న నూతిలో త్రోసివేయుదురు. తలకిందులుగా వ్రేలాడకట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పేసరికి వారు తల్లిదండ్రులుగా భయపడి వణికిపోయారు. అప్పుడు కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒకటి ఉన్నది. ఏమిటి అంటే, ప్రతి మానవుడు కూడా ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు తప్పక నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జప తపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలమైపోయి నశించటమే కాక స్వర్గోలోక ప్రాప్తిని పొందవచ్చును. కాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రశస్తమైనది. మాఘమాసమునందు నదీ స్నానమును ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంతటి ఫలితం కలుగుతుంది. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను కూడా లేక వినినను కూడా శ్రీహరి దయకు పాత్రులు అగుదురు. కాన మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడటకు ఇంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించినారు. మాఘమాసం 8వ అధ్యాయం మాఘపురాణం సమాప్తం. అందరికీ నమస్తే అండి.